నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగిన రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా సాగుతున్నది. అయితే ఛత్రపతి శివాజీ సెక్యులర్, ఆయన ముస్లింలను ఆయనను కాపాడాడు, ఆయనను కొంతమంది ముస్లింలు కాపాడారు. ఇట్లాంటి అనేకమైనటువంటి చర్చలు గత కొద్ది కాలంగా సాగుతున్నది. నిజంగా హిందూ సామ్రాజ్య దినోత్సవంగా ఎందుకు జరుపుకోవాలి, ఛత్రపతి శివాజీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, కొత్త తరం ఏం తెలుసుకోవాలి, ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి ఇతిహాస సంకలన సమితి సభ్యులు ఇందుశేఖర్ గారు ఉన్నారు. ఇందుశేఖర్ గారు నమస్తే. నమస్కారం. శివాజీ ఎందుకు ప్రత్యేకం? అందరూ అనేక మంది రాజులు ఉన్నారు, అనేక మంది రాజ్యాలు చేశారు, అయిపోయింది. కానీ శివాజీ మాత్రం ఎందుకు ఛత్రపతిని పిలవాలి? శివాజీ గురించి ఎందుకు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి? ఒక ముస్లిం కాదు, ఒక హిందీ కవి అన్నాడు ఆనాటి పరిస్థితుల గురించి. ఆయన రాస్తూ, కాశీకి కలాగయి మధురా మస్జిద్ హోగయి. కాశీలో విధ్వంసం అయిపోయింది, మధుర మస్జిద్ అయిపోయింది, మధుర కృష్ణ దేవాలయం. ఇది శివాజీ న హోతా సబ్కా సున్నత్ హోతా. ఒకవేళ శివాజీ కనుక లేకుండా ఉన్నట్లయితే అందరం సుంతి చేయించుకొని అందరం ముస్లింగా మారిపోయేవాళ్ళం అని. ఓకే, ఇది శివాజీ అనేది మనం శివాజీ అని చెప్పుకుంటున్నాం, కానీ శివాజీ పుట్టిననాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అప్పటికే 600 సంవత్సరాలుగా ముస్లింల పాలనలో ఈ దేశము అణిగిపోయి ఉన్నది. ఇక్కడ హిందువులని అరాచకాలు అవన్నీ అత్యంత క్రూరంగా జరిగినాయి. మీరు సోమనాథ్, అయోధ్య, కాశీ, మథుర, లేకపోతే భోజశాల, లేకపోతే ఇక్కడ రాజమండ్రిలో వైష్ణవ దేవాలయము, తిరుపతి దేవాలయము, తిరుమల మీద దండయాత్ర, తర్వాత అక్కడ దక్షిణంలో కంచి, ఇట్లా అనేకమైనటువంటి దేవాలయాలు, 35 దేవాలయాల మీద ధ్వంసాలు జరిగినాయి. హిందువులు ఎంత అణిచివేయబడ్డారంటే వాళ్ళ స్త్రీలకి మాన ప్రాణాలకి రక్షణ లేదు. స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ లేదనేది మనం వాక్యం అట్లా సులభంగా చెప్పేస్తాం. అట్లా అర్థం ఏంటి? ఇప్పుడు ఇంట్లో ఉంటారు, వాడు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ అక్క చెల్లెలనో, కూతురునో, తల్లినో ఎత్తుకపోతాడు. వాడైతే ఎత్తుకపోతే హిందూకి కంప్లైంట్ చేయడానికి దిక్కు లేదు. అంత ఘోరమైన పరిస్థితులు ఉండేవి వీళ్ళకి. ఎందుకంటే వ్యవస్థ కూడా వాడి చేతుల్లోనే ఉండింది. మీరు ఈ మధ్య వీడియోలో చూసి ఉంటారు, ఈ ఐసిస్ వాళ్ళు, ISIS వాళ్ళు ఈ యజిడీ ఉమెన్లని, ఆ ఆడవాళ్ళని గొలుసులు బట్టి బానిసలుగా అమ్మారు అని. అవును, ఆ బానిసలుగా అమ్మారంటే అది అక్కడ సంస్కృతి. ఇరాను, లేకపోతే టర్కీ, సిరియా, ఈ దేశాల్లో మహిళల్ని అట్లాగా బానిసల్ని అమ్మడం అనేటువంటి సంస్కృతి ఇప్పుడు కాదు, గత 1000 సంవత్సరాలుగా నడుస్తుంది. చరిత్రకారులు ఏం రాస్తారంటే 14 నుంచి 16 శతాబ్దాల మధ్యలో ఆ ఇరాకు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి బానిసల వ్యాపారులకు నష్టాలు వచ్చినాయట. ఎందుకంటే బానిసల ధరలు పడిపోయినాయి. బానిసల ధరలు పడిపోవడం అంటే ఏంది? మీరు ఇప్పుడు మామూలుగా రైతులు కొన్నిసార్లు ఏమవుతుంది, మార్కెట్ యార్డ్లో టమాటాకి ధర వస్తలేదు, ₹2 కిలో అయిపోయింది అని టమాటా గంపల్ని ఎత్తిపడేసి వెళ్ళిపోతారు. ఎందుకు ఎత్తిపడేస్తున్నారు? టమాటా విపరీతంగా పండింది, మార్కెట్లోకి ఎక్కువ సప్లై ఉంది, అప్పుడు టమాటా ధరలు పడిపోతాయి. అట్లనే ఈ బానిసల సప్లై ఎక్కువ ఉండింది, అందుకని బానిసల ధరలు పడ్డాయి. అంటే ఎక్కువ సప్లై ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశం నుంచి. ఇట్లాంటి దేశాల మీద దండయాత్ర చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పురుషుల్ని చంపేసి, మహిళల్ని ఎత్తుకపోయి ఉంచుకున్న వాళ్ళని ఉంచుకొని, తర్వాత అమ్మాల్సిన వాళ్ళని అమ్మేసి, ఇందుకు పరిస్థితి. నువ్వు హిందూగా బతకాలంటే హిందూ డబ్బులు కట్టాలి. వాడు ట్యాక్స్, జిజా ట్యాక్స్ కడితే వాడు హిందువులు. ఇది అప్పుడు ఎప్పుడో కాదు సార్, ఇప్పుడు అన్నాడు. ఎందుకు ఇప్పుడు అవుతోందండి? నేను చెప్పేది, ఆఫ్ఘనిస్తాన్లో సిక్కులు వాళ్ళ గురుద్వారాలకు పోవాలంటే, సిక్కులుగా ఉండాలంటే ట్యాక్స్ కట్టాలి, పన్ను కట్టాలి. పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాల్లో ఇది జరుగుతోంది. మన దేశంలో అటువంటి పరిస్థితులు ఉండినాయి, లేవని కాదు, అట్లా ఉండినాయి.